కాబట్టి అప్పుడు విజన్ అన్నటువంటిది చంద్రబాబుదే కనబడేది. అప్పటికి ఇంకొక మీడియా కూడా ఏం లేదు. కాబట్టి ఆ రూట్లోనే నడిచింది. ఇప్పుడు రూట్ మారింది. వాస్తవంగా చంద్రబాబు తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణ ఏదైనా గొప్పగా చెప్పదగింది ఒక్కటుందా మనం సరిగ్గా చూస్తే కనుక, ఆకస్మిక తనిఖీలు. ఒకప్పుడు చంద్రబాబుకి అది గొప్ప క్రేజ్. అకస్మాత్తుగా ఒక ఆఫీస్కి వెళ్ళిపోతారు, అక్కడ వెతుకుతారు, అన్నీ చూస్తారు, అంటారు, వార్నింగ్లు ఇస్తారు, ఆ చేతులు ఇట్లా ఏలు పెట్టి చూపెట్టేటువంటి కొన్ని వేల ఫోటోలు అప్పుడు బాగా పత్రికల్లో వైరల్ అయ్యాయి. కానీ అయ్యప్పటికి ఇంకా టీవీలోను సోషల్ మీడియా లేదు. ఆకస్మిక తనిఖీలకి వెళ్ళేవాళ్ళు కదా. నేను చాలా బాగా కవర్ చేశాను. చాలా 2004 ముందు 99 2004 ముందు జన్మభూమి శ్రమదానమేమో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ యాక్టివిటీ. ఈయన ఆకస్మిక తనిఖీలు అంటూ వెళ్ళేవాళ్ళు. మొదట్లో ఆకస్మిక తనిఖీలు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండేది. ఎట్లా ఉండేది అంటే, ఇప్పుడు విజయవాడ వచ్చినప్పుడు ఆయనకి ఈయన ఎటు వస్తున్నాడో ముందుగానే కనిపెడతారు వీళ్ళు. కనిపెట్టేసి ఆ రూట్లో సెటరైట్ చేసేస్తారు అంతా. అప్పుడు నా బోటోళ్ళం ఎవరో దూలగాళ్ళు ఉంటాం కదా, సార్ మీరు ఇక్కడికి వెళ్తే ఇదేముంటుంది సార్ ఆ ట్రెండ్ అని చెప్పి అవతలకి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఆఫీసర్ని మందలించినటువంటి సందర్భాలు అయ్యి ఉన్నాయి. తర్వాత రోజుల్లో చివరికి అది కాస్త ఒక ప్రహసన ప్రాయం అయిపోయింది. ఎట్లా